ఎంత ఏజ్ ఎంత ఎప్పుడు ఏజ్ ఎంత 16 ఇంకా కూర్చో 16 years నువ్వు నా సినిమా ఎట్లా చూసినావు సార్ కూర్చో 16 years ఏజ్లా నువ్వు నిర్బంధం ఎందుకు చూసినావు నిర్బంధం మీ పోస్ట్ చూసినాం సార్ సినిమా ఎందుకు చూసినావు నువ్వు సినిమా చూసినావు నిర్బంధం ఆఫ్ చేసినాం సార్ హాఫ్ ఎందుకు చూసినావు టైం ఆఫ్ చేస్తే ఏం వచ్చింది కనుక సార్ అంటే లాక్డౌన్లో జరిగిన మీరు చెప్పారు కదా సార్ అందుకే అది బాగా నచ్చింది సార్ ఇంకోటి మీ బయోగ్రఫీలో విన్నా సార్ కొంచెం అడ్వైర్ అయినా సినిమా గురించి మాట్లాడు ఏం నచ్చింది లాక్డౌన్లో మీరు ఏవైతే జరిగిందో అందరికి ఏమైతే ఇబ్బందులు అవన్నీ విధించారు కదా సార్ దాన్ని బట్టి అర్థమైంది సార్ ఏ ఊరు మీది నిజామాబాద్ సార్ నిజామాబాద్ నుంచి వచ్చావా ఎట్లా వచ్చావు బస్కి వచ్చాం సార్ ఒక్కనే ఇంకో పంపించు చెప్పిన ఆయన వద్దు వద్దు అన్నారు అన్న వెళ్తా నిర్బంధం ఎందుకు అర్థం కాదు అంటే అంత దూరం ఎట్లా వెళ్తున్నావు ఒక్కడికి అంటే అన్నయ్య పంపిస్తే వెళ్ళు అన్నాను సరే ఏమైనా యాక్టింగ్ చేయి చూసినాను చేసినావు ఏమో మళ్ళీ న్యాచురల్గా హీరో డైలాగ్ ఉంటుంది న్యాచురల్గా మీ ప్రిన్సిపల్తో మాట్లాడినట్టు మీ దోస్తులతో మాట్లాడినట్టు మనకి యూట్యూబ్లో వస్తుంది సో మంచి అడ్వర్టైజ్ ఏం చేస్తున్నారా స్కూల్ ఎప్పుడు ఓపెన్ అంట తెలియదు ఏం తెలియదు స్కూల్ వెళ్ళాలంట ఏం ఎవరు చూస్తున్నావు ఎవరితో నన్ను చూస్తే నన్ను చూడు చైర్ చూస్తే చైర్ చూడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు వాళ్ళతో చూడాలి నేను ఇట్లా మాట్లాడితే నన్ను చూసి మాట్లాడు అంటే ఇక్కడ చూస్తున్నా సరే ఎట్లా అంటే అక్కడ ఎప్పుడైనా మరి స్కూల్ స్టార్ట్ ఏం తెలియదురా మొత్తం ఆన్లైన్ క్లాసులతో సంపుతుంటాడు ఆయన ఆన్లైన్ అంట ఒక్క ముక్క అర్థమవుతుందిరా స్కూల్కి వస్తేనే అసలు ఏం అర్థం కాదు వీడు ఆన్లైన్ ఏం అర్థమవుతారా మనకి ఆన్లైన్ అంట ఏం ఆన్లైన్ రా ఏమో బోర్డు చెప్తా నేను వినా విత్తా ఏం చేస్తా మామూలుగా రికార్డ్ చేసి పెడతా పక్కన పెడతా నువ్వు వినవని నాకు కూడా తెలుసు నువ్వు ఎట్లయినా వేస్ట్ నాకు తెలిసి ఏమంటావు మరి నేనైతే స్కూల్ స్టార్ట్ అయితే చూద్దాం మరి రాస్తా లేకపోతే ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నా కాబట్టి మెల్ల గూగుల్లోకి వెళ్ళి అడుగుతున్నా లేదా డౌట్ అది యాప్ ఉంది కదా సేమ్ క్వశ్చన్లు పెట్టి కాపీ కొట్టడమే లేదా ఉన్న పక్కన అడగడం లేదా దోస్తులకు ఫోన్ చేసుకుంటే ఎగ్జామ్ రాయడం అంతే నువ్వు కూడా అట్లా చేస్తావు కదా ఎగ్జామ్లో నువ్వు ఫోన్ చేసినావు కదా నేను చూసిన నాకు ఫోన్ చేసినావు నాకు అడిగినావు క్వశ్చన్ నేను కూడా నీకు ఫోన్ చేస్తాను నాకు ఏమైనా రాకపోతే నేను సార్లకే అడుగుదాం నేను ఇప్పుడు వేరే స్కూల్ మారినా కదా ఆ సార్కి ఏమైనా డౌట్ ఉంటే అడుగుతా లేదా ఎగ్జామ్ ఏమన్నా ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రాస్తా లేదా చిన్న స్లిప్ టెస్ట్ అని అంట అంతే కవరింగ్ చేసి ఎగ్జామ్ రాయడమేరా ఇంత బిల్డప్ అవసరం లేదు సరేనా నెక్స్ట్ టైం నుంచి ఏమన్నా అంటే వచ్చా అని చెప్పాలి అంతే 10th బోర్డ్ ఎగ్జామ్ కదా చూసుకున్నాం ఇప్పుడు ఆన్లైన్లో మొత్తం ఆన్లైన్ ఉంటే ఫార్మేట్ మొత్తం కాపీ కొట్టడమే ఎట్లా కూడా రాసేద్దాం మనం ఎట్లా ఇచ్చి పడేస్తాం మనం అంతే కదా మరి సరేనా మరి ఫోన్ చేయమని నేను వెళ్తాను ఓకేనా కాల్ చేస్తా సరే బాయ్ మామూలుగా చదువుతా సార్ నేను మరి ఎందుకు ఇట్లా మాట్లాడినా అంటే ఫ్రెండ్ కొంచెం ఓపెన్ ఫ్రెండ్లీ మామూలు అందరు జనరల్గా ఎట్లుంటారు అట్లా మాట్లాడినా సార్ మామూలుగా ఇప్పుడు ఆన్లైన్లో అంటే ఎవరు వినరు చదివేటప్పుడు వినరు కానీ 10th ఎన్ని వచ్చినాయి మార్క్స్ 10th అన్న సార్ నాకు 10th 9.5 వచ్చింది సార్ మార్క్స్ ఎంత వచ్చినాయి అంటే లాస్ట్ ఇయర్ కరోనా బ్యాచ్ కదా సార్ ఫార్మేటివ్ అన్నీ 4 కలిపేసింది అట్లా కలిపి కరోనా పాస్ చేసి మరి వస్తాం అప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు కంపల్సరీ వస్తుంది సార్ సరే రైట్ అంటే మామూలు వెళ్తా సార్ ఆడిషన్స్కి వేరే వెళ్తాను వాళ్ళ మనీ అడుగుతుంది సార్ అది ఆడిషన్ కాదు అదే సార్ ఏమంటున్నా అంటే ఏదో పెడుతుంది వాయి సినిమాలు రిలీజ్ అయినాయా మీరు పైసలు అడిగినోడు ఎవడదన్నా సినిమా రిలీజ్ కాదు వాడు ఒకే టైం పాస్కి మీ ఇలాంటి వాళ్ళని క్యాచ్ చేసుకుని పెట్టుకుంటుంది ఆల్రెడీ కానీ ఫోన్ చేసింది సార్ అడిగింది సినిమా రిలీజ్ అయ్యి క్వాలిటీ సినిమా తీసేటోడు ఎవడు పైసలు అడగడు పైసలు అడగడు అమ్మాయిని క్యాష్ తీసుకోవచ్చు కూడా అడగడు ఆయన రెండు ఫేక్ అర్థమైందా సో అందరినీ జనరలైజ్ చేయకు ఇప్పుడు మీ క్లాస్లో నువ్వు మంచిగా చదువుతావు గలీజ్ చదివేటోళ్ళు ఉంటారు కదా అంటే మీ స్కూల్లో చదివేటోళ్ళు అందరూ గలీజ్ చదువుతారు అనుకుంటే ఇట్లా వాడిని చూసి అప్పుడు ఉండదు ఓకేనా రైట్ బాయ్ గుడ్ మార్నింగ్ సార్ కూర్చో ఏజ్ ఎంత సార్ 24 సార్ February 25 వస్తుంది సార్ బా కూర్చో నాకు నీ లుక్ నచ్చి పిలిచిన సార్ థ్యాంక్స్ సార్ క్యారెక్టర్ అంటే నీ పర్ఫార్మెన్స్ కన్నా కూడా లుక్ నచ్చింది సార్ థ్యాంక్స్ సార్ సో దాన్ని మౌడ్ చేద్దాం అని పిలిచారు అనంతపూర్ యాక్సెంట్లో మాట్లాడతావా సార్ లేదా నీకు నచ్చింది ఓకే సార్ పర్ఫార్మెన్స్ ఓకే సార్
చావు ఎదురుగా కానీ భయపడడం లేదనుకుంటున్నావరా? ఇలాంటి రోజు ఒకటి వస్తుందా నాకు ఎప్పుడో తెలుసురా. అయినా మీటింగ్లు ఏంట్రా లంచ్ చూడగలరా ఎదురుగా కానీ? మామూలు మాట్లాడు అంత అయితే కావాలి మామూలు క్యాజువల్ మాట్లాడు. మీ ఊర్లో మీ గల్లీలో ఎట్లా మాట్లాడు ఆనందపురం సార్ కామెడీ ఏదో ఒకటి నచ్చింది. అరే బావా నాకు ఒక పిల్ల పడిపోయింది తెలుసా? ఏంది? అయినా నాకేం తక్కువరా? కొంచెం కలర్ తక్కువ అంతే. నీకు ఒకటి తెలుసా? నిన్ననే మెసేజ్ చేసింది. నమ్మవా? నమ్మకుంటే పోరా. అరే బాబా నిజం రా. ఒక్క నిమిషం పిల్ల ఏం చేస్తుంది? హే సిరి ఐ లవ్ యూ. చూసావా? అది రే బావా చెల్లిని కంపెనీ గింపిని అనద్దు. అయినా నీకు కుళ్ళురా. అరే నీకు చూపించాను రా. మొన్న ఇలాగే మన ఫ్రెండ్ గారిని గెలికావు ఆ అమ్మాయిని. వాళ్ళిద్దరి మధ్య చుచ్చు పెట్టావు నువ్వు నీ ముఖం. ఓరా బో సార్. అదొకటి సార్. ఇంకొకటి సైకో క్యారెక్టర్ అప్పుడు చేశాను కదా సార్. అదే కామెడీ కామెడీ సార్ అంటే టెన్షన్ వచ్చేసి సార్. యాక్చువల్లీ సైకో ఏముందిలే మామూలుగా ఎలా చేస్తావు నీ వాయిస్ ఎలా ఉంటుంది అని చూద్దాం అనుకున్నా. ఏది క్యారెక్టర్ ఉంది కావ్య రా కూర్చో. ఎంత ఏజ్ ఎంత? 17 అనేది. మీ అన్నతో కొట్లాడినామంట పంపించాలని ఎందుకు? చూసావు నిర్బంధం చూసావా? సినిమా చూడలే? అంటే కొంచెం బూతులు ఉన్నాయి కాబట్టి ఇంట్లో మరి ఈ సినిమాలు కూడా ఉంటాయి అప్పుడు? ఏం పర్లే యాక్ట్ కదా. చేయి నీకు వచ్చిన పర్ఫార్మెన్స్ అది న్యాచురల్ చేయి. న్యాచురల్గా మెచ్యూర్గా ఉండాలి. ఓ ఫ్రెండ్తో మాట్లాడినట్టు అట్లా ఏమన్నా అదే ఇంట్లో అవన్నీ సినిమాతో నీకు ఏం సంబంధం? న్యాచురల్ చేయి. పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. న్యాచురల్గా ఇప్పుడు మీ అన్నతో కొట్లాడినట్టు మీ మమ్మీతో కొట్లాడినట్టు అట్లా అంటే దేని వల్ల కొట్లాడినా ఇక అది నువ్వే క్రియేట్ చేసుకోలేదు ఒకటి. నువ్వే క్రియేట్ చేసుకో. ఏదో క్రియేట్ చేసుకుంది సినిమా అంటే ఇప్పుడు సిచ్యువేషన్ చెప్తా. ఏం చెప్పాలి? డైలాగ్ చేసేసారా? చేసేసి అరే అమ్మ టీవీ పెట్టచ్చు కదా, నాకు రిమోట్ అని ఇవ్వట్లేదు, మీరు కనీసం సెల్ కూడా ఇవ్వట్లేదు. అరే నాకు టైం వేస్ట్ అవుతుంది, మొత్తం కన్ఫ్యూజ్ ఉంది. ఎవరితో మాట్లాడుతున్నావు? అన్నతోనే మా మమ్మీతోనే. మీ అన్న ఇది అనుకో, ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలి. అన్న మమ్మీ పెట్టుకుని నువ్వు ఇట్లా మాట్లాడతావా? ఇద్దరు చూస్తావా? అట్లా ఎప్పుడు రాయిపోతే అక్కడ వెళ్ళిపోతాడు. ఆయన అనుకో అన్న అనుకో, అది కెమెరా అన్న అనుకో, కెమెరా చూసి మాట్లాడు. ఓకే అన్న నాకు కనీసం ఫోన్ ఇవ్వన్నా, నేను గేమ్ అన్నా ఆడుకుంటా అన్న. మీరు నన్ను ఇట్లా పక్కకు పడేయకండి అన్న ప్లీజ్. నాకు కనీసం టైం పాస్ అంటే క్వారంటైన్లో మొత్తం బోర్ ఇట్లా మొత్తం నాకు కొంచెం ఫోన్ ఇస్తే కొంచెం ఆడుకుంటా, సంథింగ్ ఏదైనా యూట్యూబ్లో ఏదైనా చూసుకుంటా, సంథింగ్ క్రియేటివిటీగా ఏదైనా ఆలోచించవచ్చు కదా. సో నాకు ఫోన్ ఇవ్వండి, లేకపోతే టీవీ రిమోట్ అని ఇవ్వండి ప్లీజ్. ఏ ఊరు? కరీంనగర్. అక్కడ కూర్చోండి. ఏజ్ ఎంత? నాకు 24 ఉంటుంది. ఉంటుందా? మరి ఏం చేస్తున్నావు జాబ్? యూనివర్సిటీలో ఎల్ఎల్బి అన్న, ఉస్మానియా ఎల్ఎల్బి. ఎల్ఎల్బి. మరి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది అన్న? యాక్చువల్లీ నా డ్రీమ్ వచ్చేసి నాకు స్టోరీ టెల్లర్. ఐఎమ్ స్టోరీ టెల్లర్. అన్నీ పరిశీలించి స్టోరీ రాసుకోవడము, టైప్ చేసుకోవడం ఎప్పటి నుంచి యాక్టింగ్ కన్నా డైరెక్షన్ ఇంపార్టెంట్. కానీ అప్రోచ్ కావాలంటే, నేర్చుకోవాలంటే ఎందులో ఒక దానికి ఇన్వాల్వ్ కావాలి. ఫస్ట్ లెర్న్ సంథింగ్ అబౌట్ ద ఫిలిం. అది నాకు ప్యాషన్ అన్నమాట. నేను ఇంత చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హిస్టరీ క్లాస్ అయినా, లా క్లాస్ అయినా, ఏదైనా కేసులు విన్నాను అనుకో, నిజంగా మాట్లాడుతున్నావు పర్ఫార్మెన్స్ నిజం పర్ఫార్మెన్స్ సారీ నిజంగా మాట్లాడుతున్నాను. అయితే అనుకున్నాడు ఈ కేసుతోటి మనం ఒక వీడియో తీయవచ్చు, దీన్ని ఇంకా స్పైసీగా చేయవచ్చు ఇట్లా అనుకున్నాడు. ఆర్సీబీలో గ్రూప్కి వచ్చింది నేను, చంద్రగుప్తుడు మౌర్యుడు ఇట్లా చెప్తుంటే దీంతో ఒక డ్రామా తీయచ్చురా, సో దీన్ని తీసేసి అనుకున్నాడు. తర్వాత ఎన్నో ఉన్నాడు. అంటే ఇట్లా ఒక డైలాగ్ రాసుకున్నాడు నెపోటిజం గురించి. ఏమంటాడంటే నెపోటిజం ఏందన్నా నెపోటిజం అసలు అర్థమవుతుంది అంటే బంధుప్రీతిరా అంటాడు. బంధుప్రీతిరా అంటే అర్థం కాలే అంటాడు. నీకు ఎట్లా చెప్పాలంటే మన భాష నేర్పురా అంటాడు. బంధుప్రీతి అంటే ఏం లేదురా,
మన బంతి భోజనంలో కూర్చుంటే కూరేసేటోడు మనోడైతే మన ప్లేట్లో బొక్కలు పడతాయి, ముక్కలు పడతాయి. అదిరా బంధుప్రీతి అంటే, నెపోటిజం అంటే అని అంటాడు అన్నమాట. ఇది నేను రాస్తున్నాను. అంటే మన తెలంగాణ సామెత ఉంటాయి, కూరేసేటోడు మనోడైతే మన ప్లేట్లో బొక్కలు పడతాయి. అంటే మనోడు కాబట్టి బొక్కలు పడతాయి, వేరే ఏం కాదు. ఇది నెపోటిజం నేను రాస్తున్నాను. తర్వాత ఇంకొకటి నాకు కావాల్సిన రైటర్ కాదు, యాక్టర్. యాక్టర్ అంటే డైలాగ్ ఎట్లా ఇది డైలాగ్ యాక్టింగ్ చేయండి. యాక్టింగ్ అంటే సీరియస్ అనుకో ప్లేస్ చేయండి నిలబడి అంటారన్నమాట. అట్లా ఎలక్షన్ క్యాంపెయిన్ గురించి మాట్లాడితే చెప్తాడన్నమాట. అమ్మ ఈ స్వార్థ రాజకీయ నాయకులు ఇచ్చే నినాదాల వెనుక దాగున్న స్వలాభం స్వార్థం తెలుసుకోలేనంత కాలం మనం ఇలానే ఉంటాం, ఇలానే చేస్తాం. ఈడేదో నినాదం ఇచ్చిండు, వాడేదో నినాదం ఇచ్చిందని మనం ఓటుగా చేస్తున్నాం. వీళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం మనం చెప్పులు అరిగేది తిరిగిన అపాయింట్మెంట్ దొరకదు. మనం గిట్లుంటుంది మన కథ. ఆడ నినాదం ఇచ్చిందని చెప్పి వెనకాడ బొగ్గురి ఏమన్నారా వాళ్ళు నన్ను గుద్ద వలగదెంత అన్నాడా నన్ను అంత ఉందారా అనికి? వాడు నిన్న మొన్న కొట్టి నాకు దమ్కిస్తాడా రా? దోస్తాడు అంటే అదే దోస్తు మాట్లాడడం ఎట్లా మాట్లాడాలి? ఒక ఫ్రెండ్ ఒక కామెంట్ వచ్చాను, చూసిండ్రు ఫోన్ని మంచిగా ఉంది కానీ కష్టమే, కానీ వర్కౌట్ చేస్తారు ఎట్లా నవ్వు చేసి చూస్తుంది సెట్ అయిపోద్ది. అంటే న్యాచురల్ ఇంకా వేయచ్చు కానీ అంటే మీరు అలా ఇవ్వండి అన్న కాన్సెప్ట్ ఇస్తే. అంటే ఇప్పుడు ఒకటి సీన్ చెప్పండి, నేను అట్లా దాన్ని నువ్వు చేసుకునే కాన్సెప్టే న్యాచురల్ చేయట్లేదు. మళ్ళీ నీకు కాన్సెప్ట్ ఎక్కడికి ఇస్తాను. నాకు కావాల్సింది పర్ఫార్మెన్స్. కాన్సెప్ట్ బట్టి పర్ఫార్మెన్స్ ఎప్పుడు మారదు. నువ్వు న్యాచురల్ చేస్తే ఏ డైలాగ్ న్యాచురల్ చేయగలుగుతావు. నువ్వు రాసుకున్నదే నువ్వు న్యాచురల్ చేయట్లేదు అంటున్నా. అంటే నేను రాసుకున్న డైలాగ్ని కన్వర్ట్ చేసేలో చెప్పినా. కూర్చోండి. ఏజ్ ఎంత? 19. 19? సీరియస్గానా? నిజం సార్. ఏం చదువుతున్నావు? నాది డిగ్రీ సార్. డిగ్రీ థర్డ్ ఇయర్ ఇప్పుడు అయిపోతుంది సార్. చెయ్యి, నువ్వు ఏం చేస్తావు పర్ఫార్మెన్స్? సార్ అయితే మామూలుగా నేను మా ఇంట్లో జరిగేది ఏదో చేస్తాను. ఒకటి ఎట్లా? మా డాడీ నన్ను అంటే బాగా ఇది చేస్తాను దుబాయ్ డాడీ ఏ ఊకో బాబు ఎప్పుడు చూసినా పొద్దుగాల లేచినా దుబాయ్కో, తిన్నా దుబాయ్కో, ఎరిగినా దుబాయ్కో, ఏంది దుబాయ్కో దుబాయ్కో అక్కడ మేయం నిన్నడు ఉన్నట్టు. ఆ పవన్ ఎరగలేడు నేను దుబాయ్ పోతా సంపాయితా నన్ను ఏం చేస్తుంది ఇప్పుడు? పైకాన్లు అడుగుతుండు, నాతో కాదు పైకాన్లు అడుగుడు. నేను ముట్ట ముందు నుంచి నువ్వు వద్దున్నావు కదా, మరి ఎంత ఏం పైసలు పెట్టినావు? నా వాళ్ళు అని పైసలు బాగా పెట్టినావు. వాళ్ళు మంచిగా తింగి పెట్టేది. ఇప్పుడు నీకు అమ్మ బంగారం అమ్మేసుకుని కత్తుంది. అటు ఇటు అని ఇల్లు మీద తీసుకొచ్చిన ఇల్లు అమ్ముకునేదాకా. అయినా దుబాయ్కి పోతే పైసలు ఏం పైతా అంటే ఇప్పటి నువ్వు కోటీశ్వరుడు అయ్యేడుతుండే, నేను కార్లలో తిరిగేడుతుండే. కాలే ఉన్నారా? దుబాయ్కి పోవాల్సిన అవసరం లేదు. సంపాదించాలంటే తెలుగు ఉంటే చాలు. అన్ని మాటలు ఉన్నాను అనాల్సిన అవసరం లేదు. ఎందుకు మాట ఉంటా, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి దిగేస్తాను నేను. ఏం చేస్తున్నావు? కాలేజా? కాలేజ్ చేసిన సార్. ర్యాపర్. చెయ్యి, ఒక ర్యాప్ చేయి. అడ్వాంటేజ్ సార్ మీకు వచ్చింది ఆల్రెడీ బాగా చేసింది. సార్ అంటే నేను ఎక్కువ శాతం అంటే బయట కమర్షియల్ కాకుండా నా మెంటల్ హెల్త్ గురించి నేను చేస్తాను. మీ మెంటల్ హెల్త్ ఏంటి? మెంటల్ హెల్త్ అంటే సార్ అంటే ఇక ఇంట్లో ప్రాబ్లమ్స్ చేయబట్టి కొంచెం అంతే కదా. సెటిల్ ఏమన్నా తిడితే ఉంటా అట్లా నా మెంటల్ హెల్త్ గురించి రాస్తాను. నేను ఎక్కువ శాతం నా మెంటల్ హెల్త్ గురించి రాస్తాను. ఒకటి నా ఫస్ట్ ట్రాక్ నేను మంచిగా రాశానంటే ఆలోచనలు సార్. ఆలోచనలు అని రాశాను. ప్రతిరోజు ఆలోచనలను వెంటాడే వేటాడే శిక్షించే భక్షించే చంపేసే పూజ చేసే. ప్రతిరోజు ఆలోచనలను వెంటాడే వేటాడే శిక్షించే భక్షించే చంపేసే పూజ చేసే. నీ వల్ల కాదని, నీ తొవ్వ వల్ల కాడని, నువ్వు ఎంచుకున్న బాటని తప్పక నిన్ను ముంచుతుందని, లోతు గుంజుతుందని, ఈ మాట సత్యం రాసి పెట్టు నువ్వు రాసి పెట్టని. అవహేళన చేస్తుంటే నన్ను ఆగలేక సంద్రమయ్యి పుణ్యనేన కన్ను. బుర్ర మీద ఎక్కు పెట్టుకొని ఓ కన్ను, విర్రారి లేక చంపుకోవలేము నేను నన్ను. కలకు అతుకు గక్కు లేని బయలుపడ్డ మేకల, అశకు హద్దు పద్దు లేకుండా కన్నానే మేకలానే వధు అంటున్న వరదలో తుఫాన్ల సంద్రతీరాన ఆగనియా అలల్ల వస్తూనే ఉన్నాయి. ఎంత మొత్తుకున్న ఆగనన్న రాస్తూనే ఉన్నా నిండుతున్న కాగితములు ఆగనన్న ఆలోచనలు. గడువులేని జ్ఞాపకాల నుండి ఎప్పుడంట విమోచనము. మనసులోని ప్రశ్న వినబడితే సమాధానం ఎవడని చెప్పండు. పంజరంలో చిలకను నేను గాలిలో ఎగరేయండు. పైత ప్రశ్నలతో వస్తున్నా ఓ గాడు నన్ను కాపాడయ్యో.
ఏజ్ ఎంత అండి? 31. 31. కూర్చోండి. ఏం చేస్తుంటారు, ఏం చదువుతారు? టీసీఎస్లో సాఫ్ట్వేర్. విజయవాడ యాక్సిడెంట్ వచ్చా మీకు మాట్లాడతా? అంటే కృష్ణా జిల్లా మామూలుగానే ఉంటుంది. మామూలుగా ఎందుకు ఉంటుంది, మామూలుగా ఉన్నారు. విజయవాడ ఎలా మాట్లాడతారు అలా మాట్లాడగలరా? ఆ స్టైల్లో ఏదైనా చేయండి పర్ఫార్మెన్స్. విజయవాడ యాసలో, విజయవాడ కృష్ణా జిల్లా యాసలో ఏమైనా మాట్లాడారు, అది ఆయన తీసుకొస్తారు చేయండి. ఎరా రాజు, ఎవడికి ఓటేస్తున్నావు? వాడిక ఏ? ఓ 5 ఏళ్ళు ఇస్తాడానా? అవును, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదరా, మన రోడ్లు ఎట్లాగే ఉన్నాయి. ఇప్పుడైనా కనీసం రోడ్లు వేసాడురా వాడు? లేదు, అయినా వాడికి ఓటేస్తావు. 5 ఏళ్ళు ఇస్తున్నాడు కదా. అరే మీ నాన్న ఆయన దగ్గరే పని చేస్తారు కదా, ఒక్క కనీసం పేదలకు ఇల్లు ఇస్తున్నారు కదరా, ఆయనకు ఇల్లు ఇప్పించచ్చు కదరా, ఎప్పిడు. అయినా వాడికి ఓటేస్తారు. 5 ఏళ్ళు ఇస్తున్నాడు కదా. అరే మొన్నటికి మొన్న మన వరదలు వచ్చి పంటలన్నీ కొట్టుకుపోతే వాడి దగ్గరికి వెళ్తే ఏం చేశాడురా? కనీసం గేట్ లోపలికి కూడా రానివ్వాల. అరే 5 ఏళ్ళు కాదురా, 5 ఏళ్ళు మనం బాగా పరిపాలించేవాడికి ఓటే. ఛీ! కూర్చోండి కూర్చోండి. ఏ ఊరు మీది? నందిగామ సార్, కృష్ణా డిస్టిక్, ఓకే. విజయవాడ దగ్గర. ఏం చెప్పినారా అన్న? మంచిగా చూసుకుంటాడు, మంచిగా చేస్తాడు అన్న అని చెప్పి నేను తీసుకోపోయాను. ఈరోజు ఏం చేసిన చుట్టే కాలం చేసి రోడ్డు మీద నిలబెట్టింది చూడు. అది ఏమన్నాడు ఆడైనా? పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నీ ఇష్టం వచ్చి చేసుకున్నాడు. కృష్ణా జిల్లాలో మాట్లాడు, మీ యాక్సెంట్ యాక్సెంట్లో మర్చిపోయింది లాంగ్వేజ్ అయితే. ఊరంటే నందిగామన్నా జిల్లా యాక్సెంట్ విజయవాడ. అంటే బాగున్నా ఎలా ఉన్నారు? హైదరాబాద్కి ఈ మధ్య వచ్చానండి. అది 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 తూర్పుగోదావరి మాట్లాడారు. కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లాది ఎంత ఏజ్? 22 సార్. ఏ ఊరు? పెద్దాపురం సార్, ఈస్ట్ గోదావరి. పెద్దాపురం. నవోదయ. నవోదయ అక్కడే కదా పెద్దాపురం. సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతం? ప్రజెంట్ జాబ్ చేస్తున్నా సార్. అదే సార్, గ్రామ సచివాలయంలో చేస్తున్నా సార్. గ్రామాలు లేదా? లేదు సార్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సార్. ఓకే ఓకే. ఏదో ఒకటి చెప్పు, ఏదో చెప్పి ఎవరికైనా వార్నింగ్ ఇస్తావా? నువ్వు ఏ క్యారెక్టర్ చేస్తావు, ఏదైతే బాగా చేయగలవు? నేను ఆర్జేకి ఇమిటేషన్ చేస్తాను. ఇమిటేషన్ కాదు, నీ యాక్టింగ్ చేయి, నీ పర్ఫార్మెన్స్ చేస్తున్నా. ఇంకోలా ఇమిటేట్ ఎందుకు చేస్తున్నావు? ఓకే సార్. ఒక సైకో సార్. అవన్నీ వద్దు, చేసేది డైరెక్ట్ అంటే. ఒక 2 minutes సార్. ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఓకే ఓకే, అయితే ప్రిపేర్ అయ్యి రాను. హాయ్ హాయ్. అరే ఇమ్రా పైసలు, ఎలక్షన్ అంటే పైసలేనా? కుక్కడేమో 5,000 10,000 అంచుతారు ఓట్లకి. ఆ ఓట్లు తీసుకో, పైసలు తీసుకొని ఓట్లేసారా? ఏదైనా సిచ్యువేషన్ చెప్తే సిచ్యువేషన్ నువ్వు ప్రిపేర్ వచ్చింది ఏమంటే మళ్ళీ ఏం సిచ్యువేషన్ చెప్తే తెలుస్తావు? ఇంకా ఏమంటే న్యాచురల్ మాట్లాడలేదు. ఏమున్నదా యాక్చువల్గా ఊర్లో ఉంటాము, ఊర్లో ఉంటాము. సీరియస్గా దాగైనా అసలు ఏమనుకుంటున్నావు అన్నాను. వాడు ఎప్పుడు ఎట్లా కనిపిస్తున్నావు ఎప్పుడు నీకు? పేగులు చూసి మెడలు వేసుకుంటా, అర్థమైందా? అర్థమైందా? ఏమనుకుంటున్నావు? గోవర్కన్ ఉంది ఇక్కడ, గోవర్కన్ బిడ్డ. ఏ ఊరు సార్ ఇది? భూపాలపల్లి సార్. భూపాలపల్లి అంటే ఎక్కడ? వరంగల్. వరంగల్ డిస్ట్రిక్ట్. వరంగల్ డిస్ట్రిక్ట్. ఏం చేస్తుంటారు? నేను సింగరేణి ఎంప్లాయీ సార్. సింగరేణి ఎంప్లాయీ. ఏజ్ ఎంత అంటే? నాది 45 సార్. ఎవర్రా మీరంట? ఓ నా నియోజకవర్గ ప్రజల చెప్పండి, ఎందుకు వచ్చిండు?
ఏంటి రోడ్లు వేయాలా, ట్యాంకులు కట్టియాలా, వాటర్ ట్యాంకులు నరలేపియాలా? అరే నీకు రాజకీయాల్లో వచ్చింది సేవ చేయడానికి కాదురా, డబ్బు సంపాదించడానికి, నా ఆస్తులు కూడబెట్టుకుంటానికి. ఇదేనా రాజకీయం? అయినా మీరే ఓట్లేసిందని గ్యారెంటీ అయిందా నాకు? మీరు ఓట్లు ఎత్తున కేసినారా నేను? అయినా మీరు ఓట్లు ముఖ్యంగా కేసినారా? ఓటుకు 1000 రూపాయలు, కోటర్ బాటిల్ బిర్యానీ దొబ్బి తిన్నారా? అరే ఈ 5 సంవత్సరాల తర్వాత మీరు ఎట్లాగో మర్చిపోతారు. మళ్ళా ఎలక్షన్లు వస్తాయి, అవసరమైతే ఓటుకు 2000 ఇస్తా, 2 బాటిల్ ఇస్తా. ఓకే ఓకే సార్. ఎంత ఏజ్? 27 సార్. ఏ ఊరు? పెబ్బేరు సార్, నియర్ బై కర్నూలు. కర్నూలు జిల్లా. తెలంగాణ వాటర్ సార్, యాక్చువల్లీ తెలంగాణ. ఏంద్రా అయిపోయిందా? పచ్చ జెండా, ఎర్ర జెండా, తెల్ల జెండా, ఇంకేమైనా జెండాలు ఉన్నాయా పట్టుకునికే? ఎన్నిసార్లు చెప్పినారా నీకు? గాంధీ నా కొడక అర్థం కాదాల్సి నీకు. ఇలాగ మస్తు తిరిగినారా నేను, మస్తు తిరిగి ఇదివరకు వచ్చింది. నా కొడక ఇంట్లో అన్నం లేకపోతే పెట్టడానికి కూడా ఎవరు రారా దగ్గరికి? అది అర్థమైంది కానీ తెలియదరా నీకు. చాలా కోల్పోయినారా నేను. శక్తి అర్థం చేసుకోరా నా కొడక. మా నాయన ఏం పెట్టలే నాకు, ఆ నా కొడుకు లింకాలు తిరిగి తిరిగి టైప్ అయినా. కనీసం మీరేమో ఉన్నారా మంచిగా ఇప్పుడే? లాస్ట్ గేమ్ దొరకదురా మీకు. రేపు పొద్దున ఏమన్నా సర్టిఫికేట్ కావాలనుకో కుక్కలా తిరుగుతుంటారు, కుక్కలా వాడుకుంటారా నేను. వేస్ట్ రా, చెప్తే అర్థం చేసుకో. ఓకే, ఏం చేస్తుండ్రు? నేను ఎంఫార్మసీ కంప్లీటెడ్ సార్, డాక్టర్ రెడ్డిస్లో వర్కింగ్ సార్. వర్కింగా? ఇప్పుడు 3-4 డేస్ అంటే నేను పెట్టుకొని వచ్చేసాం. కూర్చోండి. ఏజ్? 27. ఏం చేస్తుంటారు జాబ్? కానిస్టేబుల్. కానిస్టేబుల్. ఇంతకుముందు నువ్వు చేసిన గుర్తులేదు, మళ్ళీ ఒకసారి పర్ఫార్మెన్స్. అలాంటి కాదు, సినిమా డైలాగ్ మన చేసింది మొన్న చేసిన కూర్చొని చేశారు. 5 ఎక్కడ వచ్చి చేశారు. అవతల తమ్ముడు అని పిలుస్తున్నానా? అది ఏదో నాకు తమ్ముడు ఎవరు లైన్ చోట స్టేషన్కి వస్తే సార్ అని పిలవాలి. ఎస్ఐ గారు వచ్చాక ఇక్కడ పోయి కూర్చోబో, మనం చేస్తాం. ఏం జరిగింది అంతేనా? అంతే. అది కాదు, ఇప్పుడు షేర్ చేసుకోకపోతే ఎట్లా పోలీస్కి ఏజెన్సీ ఏరియాలో చేస్తున్నా, ఓకే యాంటీ నక్సల్స్ అందువల్ల సిఐ గారు పోతాను. ఓకే, ఎక్కడ ఏ ఏరియా మీరు చేసేది? మనుగురు దగ్గర. మనుగురు దగ్గర. కొంచెం నక్సల్ ప్రభావం ఎక్కువ ఉంటుందని కూర్చోండి కూర్చోండి. అందుకే పోలీస్ అని చెప్పి తీసుకున్నట్టున్నావు, పోలీస్ రోల్ ఉంది దానికోసం తీసుకున్నా. ఇక్కడ ఎవరు? గుడివాడ. గుడివాడ. ఏజ్? 26 అండి. ఏం చేస్తున్నావు? కూర్చోండి. ఏం చేస్తున్నావు? ఇప్పుడు సాఫ్ట్వేర్ అన్న. సాఫ్ట్వేర్. ఎక్కడ? హైదరాబాద్. బెంగళూరులో చేస్తాను. బెంగళూరు నుంచి వచ్చేప్పుడు? ఇప్పుడు గుడివాడలో ఉన్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కదా. ఓకే ఓకే. మరి షూటింగ్ ఉంటే ఎట్లా వర్క్ ఫ్రమ్ హోమ్? అది అడుగుతా అన్న, మీకు ఇప్పుడు ఓకే అయితే నేను పర్మిషన్ తీసుకుంటాను, నైట్ షిఫ్ట్ అలా తీసుకుంటాను. ఓకే సరే, ఒకసారి చేయి. నువ్వు పర్ఫామ్ చేసి నాకు గుర్తులేదు, ఇంకొకసారి అది డిఫరెంట్ ఇష్టం. అది చేస్తే అది డిఫరెంట్ అంటే ఏం వస్తుంది. Do you know me? Do you have any idea? Do you know me? Do you know me? Try it, and I will make sure that you will cry today. Your eyes will be popped out, and I will make sure. తెలుగు కదా? తెలుగులో కదా? It's a గుడివాడ యాక్సెంట్లో మాట్లాడు. Guwad accent, eh? అన్నా ఆటో ఆటో కావాలన్నా? ఆటో అన్నా? అరే బస్దే ఉందన్నారా ఇట్రా, మా 10 రూపాయలు ఎక్కువ రా అన్నా. పక్క ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. రా అన్న తీసుకెళ్తా. కూర వస్తుంది నువ్వు ఏ పోయ్.
రండి మేడం, ఎక్కడికి వెళ్ళి? అరే ఎంత అయితే పర్లేదు రండి మేడం, మనకే కదా ఫ్రీ, రండి పర్లేదు. చేసే బాబు. ఎరా బాబు, ఏంటి నీకు ఉద్యోగం వచ్చిందా? ఏ బాబు నీకే అదే వాలంటీర్ పోస్టా? పిల్లలది కాదా? వాలంటీర్ కదా నువ్వు? అరే ఎక్కడ బాబు నువ్వు? ఏ పోస్ట్ వచ్చింది నీకు? బాబు ఏంటి నీకు వచ్చిందా? మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు? మీ అన్నయ్య ఆడు మీ మూడో అబ్బాయి ఉన్నాడు కదా, మీ మామయ్య గారు అబ్బాయి. ఆడేం చేస్తున్నాడు? ఆడే మన బండి ఎట్టి గుద్దేగాడు నన్ను. ఆడు అమెరికా వెళ్ళలేదు, ఆడు వచ్చి గుద్దేగాడు నన్ను. ఆడు మామూలుడు కాదాడు. ఓకే ఓకే డన్. ఏ చేద్దా? 26. ఏం చేస్తున్నావు? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో ఎగ్జిక్యూటివ్. మరి నీకు జాబ్ లీవ్ ఇస్తారా? యాక్టింగ్ యాక్చువల్గా సైట్ మీద తిరిగేది యాక్చువల్గా. సో మా టీం లీడర్ని కొద్దిగా రిక్వెస్ట్ చెప్పాను స్టార్ట్ జాయిన్ అయ్యాను. యాక్చువల్గా ఇంతకుముందు వచ్చాను మీ ఇంటర్వ్యూకి. ఎప్పుడు? లాస్ట్ ప్రవాహం వచ్చాను. ఎక్కడ? అక్కడ ఐటీసీ వచ్చినట్టున్నావు. అయితే అప్పుడు సాఫ్ట్వేర్ చేసిన లాక్డౌన్లో జాబ్ పోతే మా మార్కెటింగ్ అప్పుడు చేసావా? పర్ఫార్మెన్స్ చేసావా? చేసింది. అదే ఎక్కడ గుర్తు వచ్చినట్టు అనిపించింది. సరే ఒకసారి చేయవా? నువ్వు చేసింది నాకు గుర్తులేదు మళ్ళీ. ఏమే ఆకలైతే అన్నం పెట్టు. నువ్వు తిన్నావా? ఏమి మాట్లాడేది? నువ్వు తిన్నావా అని అడిగినా. సరే ఏంది ఇది? ఏందంట ఉప్పు ఉంది. అసలు ఉప్పు కారం ఏమైనా ఉందా అసలు దీంట్లో? ఏమని కూరలు చేస్తున్నావు? ఆ మాడు మొక్క వేసిన అటు కూర్చుంటే ఏమన్నా అర్థమవుతుందా? ఏంది ఇట్లా ఉంది? నా దగ్గరికి ఏం ఆలోచిస్తుంటావు నువ్వు? ఈ తమ్ముని గురించి చూడు, వాడు బాగుపడాలని నాకు కూడా ఉంది. ఒకటి గట్టిని కోసి ఎంతసేపు నిలబడదు, సరేనా అన్నట్టు వదిలి వాడి పని వాడు చేసుకుంటాడు. వాడు ఎప్పుడో ఒకసారి సెట్ అవుతాడు. అంతేగాని నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి కంటే వాడు నువ్వు అలా కాదు. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది, సరేనా? ఆ టైం వచ్చినప్పుడు వాడు బాగుపడతాడు. నువ్వు అదేదో మనసులో పెట్టుకొని యానిచో బయట నుంచి ఏదో పనిలో వస్తాను, వచ్చి ప్రశాంతంగా కూర్చొని తిందాం అనుకుంటాం. ఇక్కడ వస్తే ఒక ఉప్పు లేదు కారం లేదు, ఎట్లా తినాలి చెప్పు? ఓకే. కొంచెం ఏజ్ ఎంత? 24. 24. ఏం చేస్తున్నావు? ప్రజెంట్ అయితే వ్యవసాయం చేస్తున్నాను సార్. ఇంతకుముందు మెకానికల్ చేసిన జాబ్ కూడా చేశాను. నీకు గడ్డ ఉందా? అవును సార్. ఎందుకు తీసేసినావు? మొన్న ఇంటికాడ తీసేసి సార్. గడ్డ ఉందనే పిలిచినావు నేను. నార్మల్గా ఊళ్ళో ఉన్నాను కదా సార్. నువ్వు ఆడిషన్ పంపిస్తావు? గడ్డ ఉంది సార్. మరి ఎందుకు తీసేసినావు? నీకు అర్థం కాలేదు. ఆడిషన్ పంపించిన లుక్లోనే రావాలి కదా. ఎక్స్పెక్ట్ చేయండి సార్ కాదు. సరే చెయ్యి, ఏదో పర్ఫార్మెన్స్ చెయ్యి. నాకు గుర్తులేదు నువ్వు చేసింది. ఏం సార్ ఇట్లా వచ్చారు? నా గురించి రాస్తారా? ఊకన్నా నా గురించి ఏముంటారు ఆయనకి? ఓహో, నేను ఎట్లా రౌడీ అని తెలియదు కాదా? సరే రాసుకో, నీకనే ఎక్కడ గడ దూరంగా బస్తీ అనిపిస్తుంది సార్. గానే సార్ నేను పుట్టింది. నేను మా అయ్య మస్తు సుకూన్గా బతుకుతుండే సార్. ఒక బస్తీలే మాకు ఒక చిన్న ఛాయ్ దుకాణం ఉండేది సార్. నేను మా అయ్య రోజు ఆడిపోయి మంచిగా ఛాయ్ అమ్మి వస్తుండే సార్. కానీ ఒక రోజు ఏమైందో తెలియదు, మా ఇంటికి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి మా అయ్యని తీసుకోబోతుంది. నాకు అర్థం కాలేదు, చిన్నపిల్లని కదా సార్. మా అయ్యని గుంజుకుంటా పోతున్నారు, నేనేమో ప్యానంటే ఉత్తునే ఉన్నా. ఆపలే సార్. పొద్దుందాకా ఉరికి ఆనే పడిపోయినా సార్. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏడుస్తూనే ఉన్నా, ఒక్కరికి రాలేదు సార్. సాయంత్రం అయ్యేసరికి కడుపులో సార్ అదే గుంజినట్టు ఇట్లా ఉండే సార్. ఏందిరా అని చూస్తే ఆకలి. అప్పుడు అర్థమైంది సార్ నాకు ఆకలి అంటే ఏంటని. కనిపించిన ప్రతి ఒక్కళ్ళు అడిగిన, ఒక్కరు కూడా దేకలేదు సార్. ఇంటింటి పోయి కొట్టిన, బుక్కెడంతా నీళ్ళు కూడా పోయినాయి సార్.
చూసి చూసి ఒక దూరంగా మర్రి చెట్టు కింద ఉండే సార్. దాని నోట్లో రొట్టె ముక్క ఉంది. రాయి పెట్టి కొడితే ఆ రొట్టె ముక్క వాడేసి అది వచ్చింది సార్. నేను తీసుకుని పోయి ఆ రొట్టె ముక్క తిన్నా. ఇంది కుక్క ఎంగిలి వేసిన రొట్టె ముక్క తిన్నా సార్. అంతే గప్పుడు తెలిసింది సార్, గిడా బతకాలంటే చేయి చాపుడు కాదు, బయట తెంగాలే. అట్లయినా సార్ రౌడీని. ఇది సార్ రాసుకో నీకనే ఏజ్ ఎంత? 21. ఏ ఊరు? ఇదే చిక్కడపల్లి, హైదరాబాద్. ఏం చదువుతున్నావు? ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్. మరి ఎట్లా మళ్ళీ షూటింగ్ ఉంటే ఎట్లా? వస్తాను, అది మొత్తం ఓన్లీ ఎగ్జామ్స్ అని మాట్లాడిన కాలేజీలో. సరేలే ఫస్ట్ నువ్వు చెయ్యి సార్, నేను మర్చిపోయినా నువ్వు ఏం చేస్తావు ఫస్ట్. ఓకే. అమ్మా నేను రేపు గోవాకి వెళ్తున్నా, పైసలు అమ్మా నువ్వు చెప్పాకమ్మా నాకు మళ్ళీ రేపు ఎల్లుండి. అమ్మ లాస్ట్ టైం ఇట్లనే చేసినావు, ఈసారి నేను వెళ్తా, పక్కా వెళ్తా. మనం మొన్న కూడా ఇట్లనే చేసి డాడీకి ఏదో చెప్పి నాకు ఎక్కించినావు అమ్మా, నాకు మాత్రం ఈసారి వెళ్తా. నువ్వు నాకు ఎల్లుండి పైసలు నేను రెడీ, నాకు ఏం తెలియదు ప్లీజ్. ఏందమ్మా బ్రో, ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నన్ను ఇంటర్ కూర్చోడు. ఏం చెప్పు చెప్పు ఇంట చెప్పు. అమ్మా ఏందమ్మా, నేను వెళ్తాను, గోవాకి వెళ్తాను. నేను అసలు నువ్వు ఇవన్నీ చెప్పాను ప్లీజ్. వెళ్తా, గోవాకి వెళ్తున్నా, నువ్వు పైసలు నేను వెళ్తాను. దీనికి ఏడవకమ్మా, నువ్వు ఏడవ. అరే మీరు తీసుకెళ్ళేదమ్మా, నేను వెళ్తా అంటే కూడా ఏందమ్మా. అరే నువ్వు దీనికి ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఏడో ఎల్లా ఎల్లా ఏడవకు, ఏడో సరే ఎల్లా వదిలే, ఏడో. ఓకే ఓకే కూర్చో కూర్చో. ఎంత ఏజ్ ఎంత? 26 అమ్మ. ఏం చేస్తున్నావు? ఇప్పుడు వ్యవసాయం, సేమ్ పని. వ్యవసాయమా? ఏ ఊరు? నారాయణపేట అంటే ఎక్కడ? ఉమ్మడి మామనాడు డిస్ట్రిక్ట్. మామనాడు జిల్లా. మొత్తం మీరే చేస్తున్నాను, మొత్తం మీరే చేస్తున్నాను. అరే సిద్ధు రానా కూర్చో, క్యారం బోర్డు ఆడుతుంటారు, కానీ నేను ఆడను. ఎప్పుడు నన్ను గెలిపించాలని చూస్తారు, కానీ ఎలా ఉన్నారు నేను చూడను. ఎరా సిద్ధు రారా, ఇది సెట్ వేసుకొని బాగుంది అంటారు, కానీ ఈ సెట్ నాకు నచ్చుతుందా లేదా అని ఒక్కసారి అడిగారు సార్. కానీ ఏం చేయలేదు, ఒక్కొక్కసారి ఏం చేయాలో తెలియజేసి అంగించండి ఇసిరేయాలి అనిపిస్తుంది. ఏం కదా చచ్చిపోతావు కాక? అరే దునియాలో అందరూ సోపతులను చంపి బతుకుతున్నారు కాక. నువ్వు మాత్రమే నీ కష్టాన్ని నమ్ముకొని నిజాయితీగా దేవుడు ఇచ్చిన తాకత్తు నమ్ముకొని నిజాయితీగా బతుకుతున్నావు కాక. నీకంటే గొప్పడేవుతున్నాడు కాక. అమెరికా, చైనా అనే పేరుంది కదా, బూమ్ బూమ్ దేశం. ఆ దేశం అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్, నువ్వు కష్టపడి కట్టిన బిల్డింగ్లలో అరే వేరే వాళ్ళు రంగులు వేసుకుని ఉంటారు కాక. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ముద్ద పెట్టరు కాక. ఆనందరాజ్ కూర్చో కూర్చో. గచ్చిపోలి ఎక్కడ? ప్రాపర్ ఎక్కడ? నిజామాబాద్ సార్. నిజామాబాద్. ఏజ్? 21. ఏం చేస్తున్నావు? ప్రస్తుతంగా జాబ్ చేస్తున్నాను హోటల్లో. ఓకే. హోటల్ మేనేజ్మెంట్ అయిపోయింది రీసెంట్గా. మరి నీకు షూటింగ్ ఉంటే ఎట్లా మళ్ళీ ఇస్తారా వాళ్ళు? పర్లేదు సార్, బాగా చేస్తున్నాను. ఇది లుక్ నచ్చింది, అందుకే నేను తీసుకున్నాను. నీ పర్ఫార్మెన్స్ నా సరే చూడలేదు, ఇంకొకసారి. ప్రస్తుతానికైతే కొంచెం ఓన్గా వేసుకున్నాను. ఏదో ఒకటి లేదు లేదు చేసే అక్కడ చేసే. కెమెరా ఇక్కడ ఉంది, కెమెరా అయితే అది ఇందాక కొంచెం లేట్ అయింది, ఏమనుకోకు సారీ. అరే పోనీ గంట సేపే లేట్ అయిందిగా, ఎందుకు సతాయిస్తున్నావు? అరే
కాదు ఏమేమి చెప్పి ఇప్పుడు విషయం చెప్తాను, ఏమేమి చెప్పి ఇప్పుడు ఏమేమి విషయం చెప్తాను, ఏమేమి ఇక్కడ చెప్పు నాకు. పోల్ ఆఫీస్ టైం అవుతుంది, తొందరగా చెప్పు నాకు. ఓకే అయ్యే తెలిసిందే కదా, రోజు మీ అయ్యే చెప్తుంటాడు. ఓకే పెళ్ళి చేసుకో సాగుపడతాడు కదా, దాని గురించే కదా రోజు. ఇంకా స్పెషల్గా చెప్పాల్సిందే ఉంది. ఏంది అంటే ఓకే చెప్పినావు అంటే చెప్పలే, ఇంట్లో ఏం చెప్పలేదు నా గురించి. ఇప్పుడు నాకు అర్థమైంది నీ క్యారెక్టర్ ఏంటో. ఓకే ఎంత చెప్పిండు బంగారం, ఎంత ఏం చెప్పిండు మీ బాబు కుర్రాడు గురించి? ఎంత చెప్పాడు ప్యాకేజ్? ₹1,00,000 సాఫ్ట్వేర్ అమెరికానా? అర్థమైంది, అట్లీస్ట్ నాకు అర్థమైంది ఇప్పుడు. నువ్వు కూడా అందరు అమ్మాయిలకి నాకు అర్థమైపోయింది ఇప్పుడు. ఓకే ఎందుకు లో చేస్తారే మీరంటే అమ్మాయిలు మా జీవితం నాశనం చేసుకోవడాక? సరే పో ఇక, పో నువ్వు కూడా పో ఇక, దాని దగ్గర వాడి దగ్గర పోయి ఇక పోవే. మంచిగా మాట్లాడు. నీకు మాట్లాడే రైట్ లేదు, అర్థమవుతుందా? నీకు మాట్లాడే రైట్ లేదు. సరే పో ఇక, పో నేను కూడా ఆఫీస్కి వెళ్తా, టైం అవుతుంది. ఎక్కడ అనేది? జగపేట. అంటే ఏ జిల్లా? కృష్ణా జిల్లా. ఎంత ఏజ్ ఎంత? 22. ఏం చదువుతున్నావు? బీటెక్ కంప్లీట్ అయింది. ఏం చేస్తున్నావు? ఏంట్రా సురేష్ గారు ఎప్పుడు వచ్చాడు? కనపట్లేదు వారం నుంచి. కొడుకు చూస్తానా 20,000 తీసుకున్నారా? దొరుకుతాడు నాకు కొడుకు, దొరుకుతాడు. ఏంటి సాయంత్రం సంగతి? వెళ్దామా సినిమాకి? అంటే 2 భాగాలు చేసాను. ఇంకోటి ఫ్రూట్స్ మర్చెంట్ కూడా చేసాను. రండి మేడం, రండి. మంచి మామిడికాయలు ఉన్నాయండి, నూజబీడు మామిడికాయలు ఉన్నాయండి. 10కి 2, 10కి 2 మేడం. అరే సార్ ఇటు రండి. ఇవాళతో లాస్ట్ మాల అయిపోతుంది ఇది. త్వరగా రండి మేడం. ఏంట్రా ఏంటి బేరాలు లేవు? ఎలారా ఇలా అయితే? మల్లికార్జున్ ఎక్కడ? సార్ ఇక్కడే సార్, హైదరాబాద్. అదే హైదరాబాద్ ఎక్కడ? టీకే అక్కమన్ సార్. టీకే అంతకుముందు మెహదీపట్నం ఉండే, బట్ షిఫ్ట్ అయిన కరోనా కాల్సెస్. టీకే అనేది ఇక్కడ మన జిల్లాలో కూడా మీర్పేట్. ఏజ్ 29 సార్. 29. ఏం పని చేస్తావు సార్? నేను బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన, అగ్రి బిజినెస్ మేనేజ్ చేసిన, బట్ జాబ్ అనేసి దీని మీద తిరుగుతుంది సార్. సినిమా కోసం ఇంతమంది ఏ సినిమాలు చేస్తావు? చేయలేదు సార్, నేను షార్ట్ ఫిలిమ్స్ ఇంకా ట్రయల్స్ చేస్తాను. ఒకసారి నువ్వు పర్ఫామ్ చేసింది మళ్ళీ నాకు గుర్తులేదు. అది చేయాలా సార్? ఏదో నచ్చింది, ఏది అనిపిస్తుంది షార్ట్గా, గట్టిగా అవ్వకుండా సింపుల్గా న్యాచురల్గా. నువ్వు పేదోడు పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదోడిగా చావడం మాత్రం నీ తప్పే అన్నాడు మహానుభావుడు. ఎందుకు అంతలా చేస్తున్నావు? న్యాచురల్ అన్ని ఎన్టీఆర్లో వాళ్ళు చేసిన అయిపోయింది, ఆ రోజులు పోయి ఎంత రియలిస్టిక్గా చేస్తే నీకు అంత పేరు వస్తుంది. అట్లా ప్రాక్టీస్ కూడా చేయదు. నువ్వు పేదోడు పుట్టడం నీ తప్పు కదా, పేదోడిగా చావడం మాత్రం నీ తప్పు అన్నాడు మహానుభావుడు. అన్న ఆలోచన ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు పేదోడు అన్న ఆలోచన గుర్తుకొస్తుంది. ఈ జనరేషన్ ఫాస్ట్గా ఉంది. ఎంత ఫాస్ట్గా ఉందంటే 7th క్లాస్ లవ్, 8th క్లాస్ సెక్స్, 10th క్లాస్ తర్వాత 10 బ్రేకప్లు ఉండాలా? ఎవ్వడికి ఇంటర్ చదివే ఓపిక లేదు, డిగ్రీ పాస్ అయ్యే ఓపిక ఏనా కొడుక్కి లేదు. డబ్బులు కావాలి, ఎంత కావాలంటే అమ్మ నాన్న అక్క చెల్లి ఇప్పుడు మనకొద్దు, మన డబ్బులు మనకే కావాలి, మనం బాగుండాలి, మనకు వచ్చే పిల్లలు పంచనే ఉండాలి. ఇదంతా చేస్తూ నాన్న సంఖ్య నాకైనా డబ్బు సంపాదిస్తుంది కదా,
అప్పుడు గుర్తుకొస్తుంది ఒక మంచి ఆలోచన. ఏంటంటే జీవితంలో మన డబ్బులు కాదు ముఖ్యం, మనుషులు. ఈ తెలిసినప్పుడు నీ కూడా గోడ మీద ఉంటుంది. ఏం బతుకు భయ్యా. మురళి అన్ని ఇక్కడ ప్రాపర్గా ఒంగోలు సార్. ఏజ్ 25 సార్. 25. కరెక్ట్గా నీ ఆఫీస్ బట్టి సంవత్సరం సార్. తిరిగి నేను నడిచిపోయానే తప్ప ఆ పని ఒక్కటి కానీ కాలేదు సార్. నువ్వు న్యాచురల్లీ ఒంగోలు యాక్సెంట్ సార్ ఒంగోలు. మీ ఒంగోలు భాష ఉంటుంది కదా, ఒంగోలు భాషలో మీ ఫ్రెండ్స్ కలవాళ్ళతో అలా మాట్లాడారు. అంటే ఈ డైలాగ్ కాకుండా సార్, ఇది కాకుండా ఏదో మీ అమ్మతో కొట్లాడడం ఏదో చేస్తారు కదా, అట్లా ఏదో న్యాచురల్లీ. డైలాగ్స్ ఇంపార్టెంట్ కాదు, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. మా రామ్మా, నేను వెళ్ళాలి, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. బలతో తిరిగేది నాకు తెలుసులేదు, రా త్వరగా. ఆ షర్ట్ తీసుకొని రా. ఈ చూడు ఊరికి నలిగిపోతుంటే ఫ్రెండ్స్ ఊరికే గోల్ చేస్తున్నారు నన్ను. నువ్వు రామ్మా, రాకుండా. చెల్లేది దానికి చెప్పు, రేపు తీసుకెళ్తానండి కాలేజ్కి. రేపు ఖచ్చితంగా తీసుకెళ్తామ్మా, నాకు ఈరోజు పని ఉంది. ఫ్రెండ్స్ పార్టీ ఎత్తున్నారంట. ఆ పార్టీలో తిరుగుతున్నా మేము తాగి తిరగట్లేదులే. మన నాన్నకి ఏదో చెప్పుమా, నేను రేపు వస్తా కదా, ఈ ఒక్క నైట్ ప్లీజ్ మా, అర్థం చేసుకోమా. సరే మా, బాయ్ మా. ఓకే బాగుంది. ఇలా నువ్వు ఎక్కడైనా ఆడిషన్స్ ఇస్తే అర్థం చూడు, ఆడిషన్ ఇస్తే ఇలాగే పర్ఫామ్ చేయి న్యాచురల్గా. డైలాగ్ ధారావాహిక సూట్ కన్నా డైలాగ్ చెప్పగా అవి చెప్పి ఇక్కడ ఉన్నాడు. నువ్వు మంచి న్యాచురల్ నన్ను రాసుకుని. గోవిందపల్లి ఎంత ఏజ్ ఎంత? 21. ఏం చదువుతున్నావు? బీటెక్ అయిపోయింది ఈ ఇయర్. మరి జాబ్ లేదు, ఖాళీ. సినిమాగా ట్రై చేస్తాను. ఏం సినిమా చేసినావు? లాక్డౌన్లో షార్ట్ ఫిల్మ్ తీసాను. నువ్వే డైరెక్షన్ చేసినావు? మరి నువ్వే డైరెక్షన్ చేసుకో, ఎందుకు వచ్చినావు ఆడిషన్? నువ్వే డైరెక్షన్ చేసి నువ్వే యాక్టింగ్ చేసుకో, మరి ఇంకో ఎందుకు డైరెక్షన్ చేసి మనీ బడ్జెట్ అప్పటి వరకు ఇంకోసారి అప్పటి వరకు యాక్టింగ్ అంత ఈజీ అయిపోయింది. ఈజీ కాదు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా పనిచేస్తున్నాం, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్. మధ్యలో ఆడిషన్స్ అన్నీ చూసుకుంటున్నాం. డైరెక్షన్ ఇష్టమా, యాక్టింగ్ ఇష్టమా? నాకు డైరెక్షన్ ఇష్టం, యాక్టింగ్ కూడా. సరే నువ్వు చేయమన్నా పర్ఫార్మెన్స్. మీరు ఎలా అంటారు? నేను రాను. ఓటే అండి మీరు. నేను ఎందుకే అన్న ఓటు? మీరు అందరూ వేసి కదా లాస్ట్ టైం ఓటు. ఏం మారింది? అంత ఎలా ఉందో అలానే ఒక్క రోడ్ కూడా బాగా చేయలేదు. అంతేనా? మర్చిపోయినా సరే, పిలుస్తాం మేడం. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు మీరు? టీచింగ్. ఏజ్ ఏంటండి? 35. లేచి చైర్ పక్కన జరుపుతుంది. చైర్ పక్కన జరుపుకోండి. ఆ స్పేస్లో చేసేది. అరే ఇంద్రబాయ్, మా ఏమన్నాడు చూసావా? అరే ఏం తెలియదు, డబ్బులు ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎక్కడ పెట్టకూడదో తెలియదు. వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఉన్నారా? వాళ్ళు వెళ్తారు కరోనా అని అందరికి హెల్ప్ చేద్దామని వెళ్తారు. పోలీసు వాళ్ళు మన వాళ్ళే, మనం కొనేసినాం, మీడియాని కొనేసినాం. వాళ్ళు వెళ్తారు హెల్ప్ చేద్దామని వెళ్తారు, మన వాళ్ళు వస్తారు, వాళ్ళు బతులో తింటారు అంతే. తర్వాత మనం ఫ్రీగా మనకి పోలీసులు మీడియా సపోర్ట్ మనం ఎంటర్ అయిపోతాం. సో అట్లా అపోజిషన్ వాళ్ళు తొక్కేస్తాం. వాళ్ళకి తెలుసు కదా సంగతి, వాళ్ళకి ఇచ్చినందుకు 20. మీ ఏజ్? 40 years. 40. ఏం చేస్తుంటారు? ఫుల్ టైం ఆర్టిస్ట్ కానీ. కూర్చోండి. అంటే నేను యాక్చువల్లీ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా కొత్త
కొత్త వాళ్ళని తీసుకున్నాం. అంటే నేను బేసిక్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఏ సినిమాలు కూడా చేయలేదు, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నాను. నరసింహ మా వాళ్ళని పరిచయం చేయలే కదా. అవును నరసింహ, నువ్వు ఆ సత్యం గారిని మర్డర్ చేసావని మా దగ్గర సాక్ష్యాలు లేవు. మమ్మల్ని ఏం చేయమంటావు? మా ఎస్పీ గారేమో నేను అరెస్ట్ చేయమంటున్నా. నాకు తెలుసు నరసింహ నువ్వు మా మర్డర్ చేయలేదు, కానీ ఏం చేస్తావు? సాక్ష్యాలను నీకే అపోజిట్. ప్యార్, ఇష్క్, మొహబ్బత్ 10 రోజులు పెడతారు. సినిమాలో వాళ్ళు బయటికి వస్తుంది ప్రేమ గది గుడ్డ. పైసా 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 ఉంటే ఇల్లు వస్తుంది, కానీ అమ్మాయే వస్తుంది. పైసా ఉంటే రెస్పెక్ట్ వస్తుంది. పైసా పైసా ఏం చేయను పైసల కోసం. అది చేస్తాం మళ్ళీ మనమే అమ్మేసుకుంటాం. పైసా తమ్మే స్ట్రైట్ పాయింట్కి వస్తున్నా. నేనైతే 50 కోట్ల కుంభకోణం చేశాను కాదంటలే. నాకైతే చార్మినార్కున్నంత స్టోరీ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. ఒక ముష్టోనికి కుప్ప తొట్లో దొరికానంట. గప్పటి సంధి ముష్టోలతో ముష్టెత్తినా, కుష్టోలతో దుప్పట్లో పడినా సిసి కుక్కలు కూడా అందులో పండవయ్యా. 7 ఏళ్ళతో పిక్ పాకెట్ బ్లాక్లో టికెట్లో కూడా షూట్ చేసిన. దొరికితే దెబ్బలు లేకుండా పైసలు. నా పైలి మటర్ ఎప్పుడు చేసిన అనుకున్నా? 14 ఏళ్ళకే బచ్చాగానే అంటే చెడ్డి మీద మటర్ అన్నట్టు. ఏం చేయాలి? నేను బతకాలి తమ్మి. గా బతికేటందుకే పాలిటిక్స్లో జంపింగ్ చేసిన. గల్లీ లీడర్ కాడి నుంచి ఢిల్లీ లీడర్ దాకా పక్కలేసిన, జనాలను పోగు చేసిన, కానీ కార్పొరేటర్ అయినా అవన్నీ తేలేదు తమ్మి. పైసలు ఇస్తే పోగొట్టే పత్రికలు లేరా? ఇటు మన కూడా కదా వదిలేసి ఎడిటర్ లేరా? ఇష్టమైతే లీడర్ లేకుండా జోకం చేసే పత్రిక వారం లేదా? అరే చల్ ఇవన్నీ నాతో అన్నాడు. నేనైతే సిన్సియర్ మెడలో కట్టుకున్నాడా చెబుతాను ఇంకో. ఆ రెవెన్యూ గడు 100 కోట్లు తిన్నాడు. ఆ రహదారుల భవనం గడు 200 కోట్లు తిన్నాడు. ఇలా మస్తు లీడర్ల ఈ స్టోరీ టీవీ సీరియల్ చెప్పినట్టు చెబుతా. నన్ను అయితే ఇడిసే తమ్మి. యూసఫ్ కూడా ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? మంచిది మంచిది. ఏజ్ 24. ఏం చేస్తున్నావు? సినిమా డ్యాన్స్. అవునా? ఏంట్రా మొట్టగూడానికి ఎమ్మెల్యే చేసినట్టున్నా నాకు అర్థం కాదు. దయ తెచ్చినట్టు పంచాయతీ ఏంట్రా? వస్తారా పో. నన్ను ఒక అరగంట డిస్టర్బ్ చేయలే. పెద్ద మనిషి నీ బిడ్డను రేపు చేసింది మావాడు, మా పార్టీ వాడు. నువ్వు కేసు పెట్టినాడు కదా, అది రిటర్న్ తీసుకుంటే మంచిది. తీసుకోకపోతే నేను రేపు చెప్తాను సార్. లే లే ఇవన్నీ కాలేదు వాడు తిరుగుతాడు వాడు మాట కుదా. అరే ఏందిరా? అరే ఎమ్మెల్యే దొడ్డిపోతారా అని చెప్పారు సప్లాక ఒడ్డు అవుతారని చెప్తావా? నా పెద్ద నుంచి ఇదే పార్టీలో నేను యూత్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది చెప్తాను. ఓ ముసలోడు రైతు పొలం పని చేసేసాక ఇట్లా పేక్ పని ఏమన్నది దెంగులు అటు సూరి చేసి దడా 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 4 అమ్మాయిలు అన్నాడు. ఓ లేచిపోయింది, ఓ చచ్చిపోయింది, ఓ ఎక్కడ కూలి పని చేసుకుంటుంది. మిగతా చిన్న 4వది 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. తాతకున్న అరెకరం అమ్మిదేంగి 35 సంవత్సరాలు ఉన్న ఒక అంకుల్కి ఇచ్చి పెళ్లి చేసేది. అంకుల్ మంచి గట్టినే ఉన్నాడు. సంవత్సరంలో ఒక నిగ్గిండు. బాగానే ఉంది ఫ్యామిలీ అంతా. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత పోడింతాయే అంకుల్కి పడిపోయింది. పోరికి 22 సంవత్సరాలు కటకడ ఉన్నది. అంకుల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పాలుడు వచ్చాడు. పాలుడు అయ్యప్ప స్వామి మాలేసాడు. నెమ్మదిగా పాలు పోతా అంటే కాంపు చచ్చి కళ్ళు తెచ్చుకున్నది. రమ్మన్నండి. పాలుడు సమేశ్వరమ్మ చెప్పాను. వెళ్ళే జుట్టు పట్టుకొని బరబర ఈడ్చుకోపోయి బెడ్ మీద వేసి కొడుకుని పక్క జరిగి బెడ్ మీదే చేసింది మొత్తం.
సమయశరణం అయిపోయింది ఆ రోజంతా. స్వామి పెట్టి దిగిండు, ఇంటికి పోయిండు, సామాన్లు తీసిండు. తెల్లారి నుంచి ఇల్లు ఇంట్లో పాలు వచ్చినా కానీ ఇంకో ఇంట్లో పాలు వస్తూ ఉంటుంది. అయితే చూసినా ఈ కథ ఎంత మంచిగా ఉందో. పాలు తెల్లారి నుంచి సపోర్ట్ చేసాడు కానీ పోయి నీలా కేసు అయ్యేది, రేపు చేసిండు. మామూలు విషయం అది జరిగింది. బుద్ధవాళ్ళు తాగింది మామూలు, నీవు అమ్మాయి కనిపెట్టదు. నీలాగా గరీబ్ కూడా గచ్చిపి తగ్గడానికి ఫామ్ హౌస్ తీసుకుపోయిండు, చేసిండు, ఇంటికాడ దింపిండు, అంత బాగానే జరిగింది. జరుగుతూ ఉంటాయి సొసైటీలో అవి ఇవి. వాడు ఫోటో చెప్పుకున్నా ఎమ్మెల్యేలను కాపాడడానికి. కేసు వాపసు తీసుకోకపోతే నిన్ను కట్టేసి నీ అమ్మని, నీ భార్యని, నీ బిడ్డని ఈసారి నీ ముందు చెప్పించాడు. 2 రోజుల కేసు వాపసు తీసుకో, లేకపోతే చూపిస్తా. ఎక్కడ నేటివ్ ఎక్కడ? కృష్ణా జిల్లా కదా? నేటివ్ ఒంగోలు సార్. నీ ఒంగోలు భాషలో ఏమన్నా మాట్లాడు. అంటే ఏదన్నా ఓకే సీన్ని నువ్వు వాళ్ళ ఒంగోలు లాంగ్వేజ్లో మాట్లాడు. నా మాటిని ఆ పిల్ల నీకు వర్కౌట్ కాదు కానీ వదిలేరా. రేపు పొద్దున వద్దాం, బీరేద్దాం, బిర్యానీ తిన్నాం, తర్వాత మర్చిపోదాం అంతే. ఉంచుంటాను ప్లీజ్. సుబ్బారావు గారు, దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి, రక్తం కూడా వస్తుంది. ఇది సార్ ఎవరు నా కొడుకులు చూసి రారంటే కాల్ చేస్తారు. దెబ్బలు తగిలి ఓ పని చేయండి, 6ంటికి రేపు మీ ఊరు బస్సు ఉంది, వెళ్ళిపోండి. 5ంటికి నన్ను పిలవడం కావాలండి, వచ్చి డ్రాప్ చేస్తాను. మా వాళ్ళు వస్తారు, వదిలేస్తారు. రేపు కనుక 6ంటికి నువ్వు బస్సు ఎక్కి వెళ్ళలేదంటే పొడక 7ంటికి నిన్ను వచ్చి 2 చేతులు కట్టు మొత్తం నరికేసేస్తా. యాసిడ్లో స్నానం చేపిస్తా. ఊరే నాకు ఇల్లు నచ్చింది, నేను కట్ చేసాను, వదిలేవా? వదిలేవా? నీకు అర్థం లేదు. చిన్నప్పుడు ఈ జెండా ఎగరేస్తారు కదా, చిన్నపిల్లల్ని టక్ చేసుకొని నీట్గా అమ్మ బాగా రెడీ చేసింది, వెళ్ళేది. జెండా ఎగరేసారు, సెల్యూట్ కొట్టాం, నేషనల్ యాంథమ్, లడ్డు 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 ఇచ్చారు. లడ్డు అంటే నాకు చాలా ఇష్టం. తీసుకున్నాను, తిన్నా, నోటి దగ్గర పెట్టుకునే లోపల ఒకటి వచ్చి పడేసాడు, లడ్డు పోయింది. సరే పక్కన వచ్చి ఒరే నా దగ్గర ఇంకో లడ్డు ఉందిరా, తీసుకోరా, తినరా అన్నాడు. బా ఎంత గొప్ప మనసుది. అది లడ్డు, నా లడ్డు పోయిందని ఇచ్చాడు, చాలా గ్రేట్. కానీ వాడు నట్టడం వల్ల నా లడ్డు పోయిందిరా. అది ఇచ్చాడు గ్రేటే, కానీ వాడు నట్టడం వల్ల నా లడ్డు పోయింది, లడ్డు పోయింది, లడ్డు పోయింది అని ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఎక్కి ఏం చేయలేదు. సరే ఆడుకుంటా వెళ్తున్నాను, పక్కనే రైల్వే ట్రాక్, ట్రైన్ వస్తుంది. ఏం చేయాలో తెలియదు, తోసేసాను, చచ్చిపోయాడు. అందరూ అడిగారు పోలీసు వాళ్ళు, మన నేరా నువ్వేనా చేసావంటే నేనా నేనే అని అన్నాను, వదిలేసాను. ఇప్పుడు కూడా నేరు కానీ నీ ఆవిడ్ని కూతురు నరికేస్తా, పోలీస్ గారికి 10,000 20,000 ఇచ్చేస్తా. ఏం చేస్తాడు? ఏరా నువ్వు చేసావు సార్? ఏం సార్ చూసేలాంటి సార్, నేనేం చంపుతాను సార్, ఆయన ఏదో చెప్పాడని పెద్ద అని మాట్లాడే అంతే మాట్లాడతాను రా. 50 100 తీసుకొని వెళ్ళిపో. రే సీన్గా కట్టేదో చూడు. ఏజ్ ఎంత? 27 అన్న. ఏం చేస్తుంటావు? ఇట్లా అదంటే థియేటర్ చేస్తున్నాను. థియేటర్ ఎక్కడ? శుద్రక అని సికింద్రాబాద్. శాంతి నీకు అది తెలుసు. అది తెలుసా అని అడగట్లేదు, ఎలా తెలుసు అని అడుగుతున్నా. శాంతి ఏ అజిత్ లాస్ట్ మంత్ కాఫీ షాప్లో ఎదురుగా కూర్చొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడుతున్నారుగా ఆజిత్ లాస్ట్ వీకెండ్ గార్డెన్ సీట్లో సినిమా చూడ మార్చి ముద్దులతో బాగా ఏం చేశారు చూడు. ఆజిత్ నిన్న వేరే ఒకే మీపై పడుకొని పడకసుకొని బాగా అనుభవించారు కదా. నీ అమ్మ ఎవరు పడితే అర్థం పడుతుందానికి నన్ను ఎందుకు వచ్చాడు అంటే నీకు ప్రేమించిన ఒకడు పక్కన పడుకోవడానికి కూడా కదా. అంటే ఇందులో పిచ్చినా పడుకుని చేసావు కదా.
సారీ ప్లీజ్ డోంట్ కాల్ మీ బేబీ యూ ఫకింగ్ బిచ్ టేక్ ఇట్ అవుట్. నాన్న మీరెప్పుడు వచ్చారు? ఎలా ఉన్నా? అరే ఏమి ఇస్తున్నా నాన్న? ఏమ్మాయి? ఓ శాంత నాన్న, అది అబ్బా ముందు నాకెలా అయిపోతుంటా నాన్న, మీకు తెలిసిన అక్కడ సినిమా అని రేపు ఆడిషన్ కాబట్టి ప్రాక్టీస్ చేస్తున్నా. శాంతకి క్యారెక్టర్ లేదు. ఓ నిజంగా నమ్మేశారా? ఏమ్మా శాంతి వీటి సమయం నేను పికప్ చేసుకుని చెప్పాను. ఏ శాంతి? ఏ శాంతి అంటే లాస్ట్ మంత్ కాఫీ షాప్లో ఎదురెదురుగా కూర్చొని కళ్ళు పెట్టి చూసి మాట్లాడుతున్నాను. ఆ శాంతి లాస్ట్ వీకెండ్ కార్నర్ సీట్లో సినిమా చూడమాడేసి ముద్దులతో బాగా ఎంజాయ్ చేశాను. ఆ శాంతి నిన్న ఓయే రూమ్లో బా అన్నీ చెప్తే బాగున్నా అర్థం చేసుకో. ఒక ముఖం చెప్పండి నీ కొడలు. సంత డ్రెస్సింగ్ తీసుకో, డ్రెస్ చేయండి.